నమస్కారం అండి. నా పేరు కిషోర్ ధనికుల. బేసికలీ మాది గుంటూరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కోసం బెంగళూరు వచ్చి సెటిల్ అయ్యాం. గత 10 ఏళ్ల నుంచి బెంగళూరులో ఉన్నాం. సో ఇప్పుడు మనకి ఆంధ్రాలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది. జనాలు భూస్థాపితం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ కూటమికి ఉండే ఛాలెంజెస్ ఏంటి? వైసీపీ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం ఏంటి? మనం గతంలో చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద నమ్మకంతో మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక టీడీపీని గెలిపించారు. 102 సీట్లు టీడీపీకి వచ్చినాయి, 65, 66 వైసీపీకి వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మేబీ అది వాగ్దానాలు నిలుపుకోలేదు, అభివృద్ధి చూపించలేకపోయాడు. జనాలకి అది నచ్చలేదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ చేస్తే బాగుండేది టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని ఉద్దేశంతో 2019లో వైసీపీకి పట్టం కట్టారు జనాలు. పట్టం కట్టి వైసీపీకి ఆ రోజున 151 సీట్లు, తెలుగుదేశంకి 22 సీట్లు, మిగతా బీజేపీకి 4 సీట్లు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఈ ప్రయత్నంలో. ప్రభుత్వం నడిపే పరిస్థితులు బాగాలేదు, జనాలకు నచ్చలేదు. సో ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం ఏంటంటే ఒక మనిషిని, ఒక పార్టీని ఆకాశాన్ని తీసుకెళ్తారు, లేకపోతే పాతాళంలో పాతిపెడతారు. అంత గొప్పతనం ఉందండి ఈ ప్రజాస్వామ్యంలో. ఒకప్పుడు లాగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాల్లో కలిసిపోయి జనాల యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి కృషి చేయాలి. ఏ ప్రభుత్వం అయితే జనాల ఆలోచనలకి, అంచనాలకి దూరంగా వెళ్ళిందో దాన్ని నామరూపం లేకుండా చేస్తారు ఓటు హక్కుతో. ఈ ఓటు హక్కు వల్ల ఈ జనాల్ని ఏ రాజకీయ నాయకులు కానీ, ఏ పార్టీ కానీ మర్చిపోకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. సరే, ఇప్పుడు వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటని మనం విశ్లేషిస్తే, నేను బెంగళూరులో ఉన్నాను, సాఫ్ట్వేర్లో ఉన్నా, మాకేం తెలియదు అనుకోవద్దండి. మన ఆఫీసులో ఉండేవాళ్ళు ఆంధ్ర, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మాకు కూడా ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. సోషల్ మీడియా అయితే కానీ, మీడియాలో కానీ, టీవీ ఛానల్స్లో కానీ, వార్తాపత్రికలు కానీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. మాకు కూడా జరుగుతుందని తెలుసు, ఏం జరుగుతుందో బయట ఇంకెక్కువ తెలుసు, ఎందుకంటే అందరూ 4 చోట్ల వచ్చి డిస్కస్ చేసుకుంటారు కాబట్టి. సరే, ఇప్పుడు వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఆలోచిస్తే ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే స్టేట్ హెడ్గా ఉన్నారో, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారో, వాళ్ళు చుట్టూ జరిగే పరిస్థితులు తెలుసుకుంటుండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. చిన్న పార్టీ కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు, ఒక ఎమ్మెల్యే, ఎంపీ వరకు అందరూ అభిప్రాయాలు సేకరించాలి, దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఫీడ్బ్యాక్ మెకానిజం చాలా ఇంపార్టెంట్. జనాలతో ఎమోషనల్ కనెక్ట్ ఇంపార్టెంట్. ఒకసారి నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా, నాకు ఇంకా 5 ఏళ్ళు నాకు తిరగలేదు, నేనే రాజుని, నేను చెప్పింది నడుస్తుంది, నేను చెప్పింది ఏదో అనేది ఉండకూడదు. హిట్లర్ ధోరణి ఉంటే పరిస్థితులు ఇలానే ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి కన్నా ఈ భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది. సో అందుబాటులో ఉండాలి జనాలకి, జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, ఫీడ్బ్యాక్ తెలుసుకోవాలి, దాని తగ్గట్టుగా వాళ్ళ పాలసీస్ మార్చుకుంటూ ఉండాలి. రెండోది, వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి సరిపోదండి. అంటే సంక్షేమం ఒకటే కాదు, జనాలకి అభివృద్ధి కూడా కావాలి, కనిపిస్తూ ఉండాలి. రోడ్లు బాగుండాలి, నాకు ఎయిర్పోర్ట్స్ కొత్తవి వస్తున్నాయా, రోడ్లు వస్తున్నాయా, ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఫ్యాక్టరీలు వస్తున్నాయా, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయా, అది ఉండాలి. భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా లక్షల మంది బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, బీకామ్లు, బీఏలు అయిపోయిన వాళ్ళు అందరూ బయటకు వస్తున్నారు కాలేజ్ నుంచి. వాళ్ళకి ఏంటి, వాళ్ళ గ్యారంటీ ఏంటి? నిరుద్యోగం ఎక్కువైపోతుంది, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. అందరూ చిన్న చిన్న షాపులు పెట్టుకుని బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చదివిన దానికి తగ్గ ఉద్యోగం చేసుకుందాము, ఉద్యోగ అవకాశాలు లేవు బయట, అందుకని వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. అదొకటి ఆలోచించాలి. ఓన్లీ డబ్బులు మనం ఇస్తా ఉన్నాము, 5,000, 10,000, 15,000 నెలల అకౌంట్కి వేస్తున్నాము, బటన్ నొక్కి అంటే వర్కౌట్ అవుతుంది అది. ఎందుకంటే అది భవిష్యత్తుకి వాళ్ళకి భరోసా కల్పించదు కాబట్టి. వాలంటీర్ సిస్టమ్ బాగానే ఉంది. ప్రతి ఒక్కళ్ళు సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దగ్గరగా వర్క్ చేసి విధానం వాలంటీర్ వ్యవస్థ. కానీ అది చాలా మిస్లీడ్ అయిపోయింది. వాళ్ళు ఎందుకు ఉన్నారు అనే దానికి అర్థం లేకుండా అయిపోయింది లాస్ట్కి. రకరకాల న్యూస్, రకరకాల పుకార్లు వాళ్ళ మీద, రకరకాల వాళ్ళు మిస్యూజ్ చేయటం అవకాశాన్ని, వాళ్ళు ఉండేదాన్ని, డేటా తీసుకోవటం, అందరి డేటా ఎక్కడికి పంచుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ వివరాలతో ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు డబ్బు సరిగ్గా ఇస్తున్నారో లేదో తెలియదు, వాళ్ళ పనులు చేసి పెట్టడానికి డబ్బులు ఏం తీసుకున్నారో తెలియదు. చాలా సిస్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సో అది నాకు నచ్చలేదు. వాలంటీర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయా, సరిదిద్దుకోవాలి, ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ది, సీఎం దేవుడు కాదండి, సీఎం కూడా మామూలు మనిషే. మనం ఎన్నుకున్నాం, మాకు సేవ చేయడానికి, మాకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి, మాకు భరోసా కల్పించాలని మనం ఎన్నుకున్నాం.
ఆ సీఎం అనే వ్యక్తి జనాలు సేవ చేయడానికి ఉన్న అనే విషయం గుర్తించాలి. ఆ 5 ఏళ్ల పీరియడ్ జనాలకి ఏం కావాలా? సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాపర్టీ సెక్యూరిటీ కావాలా, నాకు సెక్యూరిటీ కావాలి, డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కూడా కావాలి. ఇవన్నీ ఉంటేనే జనాలు హ్యాపీగా ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకుంటారు, ఆ పార్టీని మళ్ళీ ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు బూతులు మాట్లాడటం, అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం, పెద్ద చిన్న లేదని లేకుండా చూడటం, ఎక్కువ మాటలు, పని చేసే తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఎవరైనా ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, మాకు ఇది అందలేదు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళు వేధించడం, కార్యకర్తలు ఉపయోగించి వాళ్ళు తిట్టించడం, నేతలను ఉపయోగించి వాళ్ళు తిట్టించడం, ఇది చాలా తప్పండి. పబ్లిక్ అనే వాళ్ళని మీరు కించపరచకూడదు. జనాలు అభిప్రాయాలు తీసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మీ తప్పులు ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏం పనులు చేసాం మనం మంచి అనేది జనాల్లో తీసుకెళ్ళాలి. అది ఎక్కడ కనిపించాల. వేరే వాళ్ళు విమర్శిస్తే వాళ్ళని యాంటీగా చూడటం, వాళ్ళు టీడీపీ వాళ్ళని చెప్పి వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాలు చేయడం, అది చాలా తప్పు. వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఎవరికి అందాలో వాళ్ళకి మాత్రమే అందాలండి. ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తే వాటి వల్ల ఉపయోగం లేదు. పని చేసేవాడు ఎవరు దొరకట్లా. ఇవాళ రోజున మట్టి పని చేసేవాళ్ళు దొరకట్లా, పొలాల్లో పని చేసేవాళ్ళు దొరకట్లా, కౌలు తీసుకొని చేసేవాళ్ళు దొరకట్లా. పొలాలు బీడు పారిపోతున్నాయి, పొలాలు ఖాళీగా ఉన్నాయి. 2 పంటలు వేసుకునే అవకాశాలు ఉన్న చోట కూడా, నీరు బాగా అందే చోట కూడా పొలాలు బీడు పారిపోతున్నాయి, ఎవరు చేసేవాళ్ళు లేరు. సో ఈ స్కీములు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. కష్టపడే మెంటాలిటీ ఉండాలి. చైనా, జపాన్లో చూస్తే ప్రతి ఇంటిలో ఒక కుటీర పరిశ్రమ ఉంటుంది, ఒక కాటేజ్ ఇండస్ట్రీ. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా కూడా చిన్న చిన్న ప్రొడక్ట్స్ తయారు చేసి వాటి మార్కెట్లో అమ్ముతుంటారు. వాళ్ళు నైపుణ్యం పెంచుకుంటున్నారు, స్కిల్ పెంచుకుంటున్నారు, లైఫ్లో అప్గ్రేడ్ అవుతున్నారు. అది ఇంపార్టెంట్. అంతేగాని స్కీమ్స్ ఇచ్చేసాము, మీరు తాగండి, తినండి, కూర్చోండి, మా వాళ్ళు చూసుకుంటారు, మీరు ఎక్కడ బయటికి వెళ్ళొద్దు, మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేము డబ్బులు ఇస్తాం, అది సోమరిపోతం చేయడమే. కష్టపడే మెంటాలిటీని వాళ్ళని తగ్గించడమే. అలా చేయొద్దు. స్కీమ్స్ ఎవరికి అందాలో వాళ్ళకి అందాలి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎక్కడ బయటికి వెళ్ళారు, ఏం చేసుకోలేరు, వాళ్ళకి వెళ్ళాలి. వికలాంగులకి ఏం పని చేయలేరు, వాళ్ళకి అందాలి. సో ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి కూడా స్కీమ్స్ అనేది చూసుకొని ఎవరికి అందాలో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. పవర్ అనేది టెంపరీ అండి, అది పర్మనెంట్ కాదు. ఇవాళ ఒక పార్టీ ఉంటే 5 ఏళ్ళ తర్వాత ఇంకో పార్టీ ఉంటారు రేపు. సో ఈ పదవీ కాలం ఉన్నప్పుడు 5 ఏళ్లలో చాలా జాగ్రత్తగా పనిచేయాలి. వాళ్ళు మాట్లాడేది ప్రతి మాట గమనించుకోవాలి, ఏం మాట్లాడుతున్నాం అనేది. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు రేపు పవర్లోకి రావచ్చు, రేపు వాళ్ళు కూడా మళ్ళీ ఇదే చేయొచ్చు మనకి. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాసేవ చేయడానికి మనం ఉన్న 5 ఏళ్ళని గ్రహించాలి. సీఎం అనే వ్యక్తి, ముఖ్యమంత్రి పదవులు అనే వ్యక్తి ప్యాలెస్లో కూర్చొని, పరదాల చాటును కూర్చొని ప్రభుత్వం నడిపించకూడదు. బయటికి రావాలి, మీడియా ముందుకు రావాలి, తెలుసుకోవాలి సమస్యలు. పబ్లిక్ ఏంటి ఇబ్బందులు ఏమున్నాయి, ఆ ఏరియాలో వాటర్ బాగాలేదా, వాటర్ అందట్లేదా మనుషులకి, వాళ్ళకి సరిగ్గా పింఛన్ ఇవ్వట్లేదా, వాళ్ళకి సరిగ్గా పథకాలు అందట్లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ మెకానిజం ఉండాలి. ఫీడ్బ్యాక్ ఎక్కడుంది? అది ఎక్కడ లేదు కదా. బటన్ నొక్కుతున్నాం, అందరికి వెళ్ళిపోతున్నాయి, అందరికి ఇచ్చేస్తున్నారు అనుకుంటున్నారు. ఎవరు తెలుసు? వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారేమో, అని వేరే పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదేమో, కొంతమందికి మిస్ అయిపోతున్నాయేమో. ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి. 5 ఏళ్ళు క్యాపిటల్ గురించి ఆలోచించలేదు. అమరావతి కొంత డెవలప్మెంట్ చేసిందని పక్కన పడేశారు. ఎన్నో కోట్లు వృధా. కొంతవరకు ఒక స్టేజ్ తీసుకెళ్ళిన దాన్ని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినాక పక్కన పడేశారు. నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు దానికి మళ్ళీ రీస్టోరేషన్ చేయాలంటే మళ్ళీ ఎంతో ఖర్చు పెట్టాలి. ఒక క్యాపిటల్ అంటూ లేదు, 3 క్యాపిటల్ అన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు, అమరావతి కూడా ఉంటుందని చెప్పారు, కర్నూలు కూడా ఉంటుంది రాజధాని అన్నారు, 3 రాజధానులు అని చెప్పారు. ఏది జరగలా. పబ్లిక్ ఎలా నమ్ముతారండి మిమ్మల్ని? ఒక ప్రయత్నం చేయాల. బయట రాష్ట్రాల్లో చూడండి, ఇండియా మొత్తం డిస్కస్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, మీ రాజధాని ఏదని కించపరుస్తుంది అందరూ. మనకు ఆత్మాభిమానం ఉండొద్దా? మనకు రాజధాని అవసరం లేదా? ఎంత షేమ్ అండి అది. ఎక్కడ పోతారు పబ్లిక్? రాజధాని ఉంటే అందరూ అక్కడ అవైలబిలిటీ ఉంటుంది, అందుబాటులో ఉంటారు, అన్ని డెవలప్మెంట్ జరిగి ఉంటుంది, హాస్పిటల్స్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కమర్షియల్ వైబిలిటీ ఉంటుంది, అక్కడ పెట్టుబడులు పెట్టచ్చు, రాజధాని చుట్టూ పెరుగుతుంది అని ఉపాధి కోసం కూడా వెళ్తారు. ఏమీ లేకపోతే ఎక్కడికి వెళ్తారు జనాలు? ఎలక్షన్ క్యాంపెయిన్ బేసికల్లీ వాళ్ళు క్యాంపెయినింగ్లో ఏమి చేశారని చెప్పుకోవాలి. మీరు వైసీపీ క్యాంపెయినింగ్ అబ్జర్వ్ చేస్తే, ప్రచారం చూస్తే క్లోజ్డ్గా, వాళ్ళు చేసిన దాన్ని చెప్పాల. ఇంతసేపటికి బూతులు మాట్లాడటం, ప్రతిపక్షాలను తిట్టడం, కూటమిని తిట్టడం, వాడు పనికి మానాడు, వాడు సన్నది, వాడికి ఏం చేతకారంటాం, ముసలి నెక్క అంటాం, తోడేలు అంటాం, ఇది అవసరం లేదండి. మీకు చేసి చెప్పుకుంటే చాలు. ఏ ప్రభుత్వం అన్నా క్యాంపెయినింగ్లో మనం క్యాష్ ఇస్తున్నంత మాత్రం ప్రతి నెల క్యాష్ ఇస్తున్నాం కదా, మనకు డిఫరెంట్ ఓటేస్తారు, ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తున్నాం, మనకే ఓటేస్తారు, అది తప్పు. స్కీమ్స్ కూడా ఎవరికి అందాలో వాళ్ళకి అందాలి. నేను చెప్పినట్టు ఏ ప్రభుత్వాన్ని ఇది ఆలోచించాలి. స్కీమ్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి రిలై అయ్యి మనం వచ్చేస్తాం మళ్ళీ అధికారానికి, అందరు పంచిన డబ్బులు అనేది కల్లా జరిగే పని కాదు అది. ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండి మంచి సంబంధాలు పెట్టుకుంటే ఆంధ్రాకి, ఆ రాష్ట్రానికి ఎంతో కొంత ఫండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొద్దిగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ తీసుకొచ్చి మేము ఇచ్చామని చెప్పుకోవటం, ఇక్కడ లక్షల కోట్ల అప్పులు చేయటం, ఎందుకు చేస్తున్నారో అప్పులు తెలియపోవటం. 54,000 కోట్లు అండి మనం ఇచ్చే, వీళ్ళ పథకాలకి ఇచ్చిన పథకాలకి, వెల్ఫేర్ స్కీమ్స్కి సంవత్సరానికి 54,000 కోట్లు అవసరం. లక్షల కోట్లు ఏం చేశారు మరి 5 ఏళ్ళలో? ఎందుకు లక్షల కోట్లు అప్పులు అయినాయి? వచ్చే ఆదాయం ఏమవుతుంది స్టేట్ నుంచి? ఎవరు తెలియదు.
ప్రతిపక్షాలు ఇష్యూస్ అని రేస్ చేసినప్పుడు, జనాల నుంచి ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ స్పిరిట్తో తీసుకోవాలి, దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేయాలి, పరిష్కరించడానికి సమస్యలు ట్రై చేయాలి. అది లేకుండా ఇంతసేపటికి వేరే వాళ్ళని కించపరచడం, వాళ్ళ వ్యక్తిగత దూషణలు దిగటం, అది చేయడం ఉపయోగం లేదు. జనాలు బాగా అబ్జర్వ్ చేస్తారు, ప్రతి పాయింట్, ప్రతి సంఘటన అబ్జర్వ్ చేస్తారు, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారు. అది లేనప్పుడు మీరు అది పాటించినప్పుడు ఇది పరిస్థితిలో వస్తుంది. పదవి అనేది ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు ఎన్నుకుంది. ఆ పదవిని మిస్యూజ్ చేసుకొని, ఆ పవర్ని మిస్యూజ్ చేసుకొని 5 ఏళ్ళు ఎంజాయ్ చేసి విచ్చలవిడేతనం, ఒకళ్ళ మీద ఒక వ్యక్తిగత వాళ్ళకి ఉన్న కక్షలు, ప్రతీకారాలు, పగలు వాటి కోసం ఉపయోగించకూడదు. పదవిని, అధికారాన్ని వాటి కోసం ఉపయోగించకూడదు. జరిగింది అది. ఎవరైనా అడ్డం తిరిగితే, ఎదురు తిరిగితే వాళ్ళు జైల్లో వేయటం, చంపేయటం, ఇలాంటివి చాలా చూసాం. చంపేసిన వాళ్ళని పక్కన పెట్టుకోవటం, వాళ్ళని సపోర్ట్ చేయటం చాలా చూసాం మనం. ఇది చాలా తప్పు. సీఎం అనే వ్యక్తి, స్టేట్కి హెడ్గా ఉన్న వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే ఖండించడం, ఇది కరెక్ట్ కాదని చెప్పడం, వాళ్ళని దూరం పెట్టడం, నిజాయితీగా ఖచ్చితంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. రౌడీల్ని, గుండాలని, హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని తిరుగుతూ ఉంటే జనాలు క్లోజ్గా వాచ్ చేస్తారండి. ఇలాంటి సీఎం మనకు వద్దనుకుంటారు, ఇంకోసారి ఓటు వేయరు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాలా. పోలవరం ప్రాజెక్టు 73% అయిందని అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో చెప్పారు 2019లో. 73% అయిన దాన్ని అది కూడా కంప్లీట్ చేయలేపారు. 27% చేయాలి, 20% చేయలేపారు 5 yearsలో. దాని గురించి పట్టించుకుంటూ మానేశారు. ఇంకేం చేశారు అభివృద్ధి? ఎక్కడ కనిపించిన అభివృద్ధి? ఏ విషయంలో, ఏ రంగంలో అభివృద్ధి కనపడాల? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడు వచ్చింది? ఉన్నాయి, బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు, ఫ్యాక్టరీలు మూతపడినాయి, పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వలేదు. లార్జర్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్కి ఏం న్యాయం జరిగింది? ఏం హెల్ప్ అయింది? అన్ని న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులని లూటికి గురైనాయి. శాండ్, మట్టి నుంచి, ఇసుక నుంచి, మైన్స్ నుంచి అన్నీ లూటీ చేశారు. కంట్రోలే లేదు. వాళ్ళకి ఇచ్చిన ఏరియా కంటే పక్కన ఏరియాకి వెళ్ళి మైనింగ్ చేయడం, ఖనిజాలని, న్యాచురల్ రిసోర్సెస్ని లూటీ చేయడం జరిగింది. కంట్రోల్ లేదు, యాక్షన్ ఎవరు తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అధికారం ఉంది కాబట్టి ఎవరు మాట్లాడడం లేరు. అధికారులందరికీ అందరు దాసం అయిపోయారు రాజకీయ నాయకులకి. గత 5 ఏళ్ళలో చూస్తే మీరు పబ్లిక్కి, సొసైటీలో డెవలప్మెంట్ ఎక్కడ కనిపించాల. రోడ్లు అన్ని గుంటలు, ఎంప్లాయ్మెంట్ అవకాశాలు తగ్గిపోయినాయి, లేవు, ఇండస్ట్రీస్ రాలా, భవిష్యత్తు గ్యారంటీ ఇవ్వాలా. ప్లానింగ్ అంటే గవర్నమెంట్ నేను నెక్స్ట్ 1 yearలో ఇచ్చేస్తాను, 2 yearsలో ఇచ్చేస్తాం, 3 ఏళ్ళకి ఇచ్చేస్తాం. మెయిన్గా పబ్లిక్ కావాల్సింది ఏంటండి? మంచి పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. ఎక్కడుంది ఎడ్యుకేషన్? ఆంధ్రాలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఎంతమంది చేస్తున్నారు? ప్లస్ బయట ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండకూడదు, మనకి నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గాల, అందుబాటులో ఉండాలి జనాలకి. అది ఎక్కడుంది? అది లేదు. ఇంకేం కావాలి? కరెంట్ ఛార్జీలు కంట్రోల్లో ఉండాలి. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే మినిమం ఖర్చులో పనులు అయిపోవాలి. వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది. వాళ్ళ ఎక్కడుంది భరోసా? వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడుంది? అందరినీ బాధేస్తున్నారు. ₹1,00,000 తక్కువ కాకుండా పేషెంట్ చేరాడు అంటే ₹1,00,000 పైన వేస్తున్నారు బ్యాండ్. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎడ్యుకేషన్ ఎక్కడ క్వాలిటీ ఉంది? పిల్లలకి ఎక్కడ గ్యారంటీ ఉంది? రోడ్లు ఎక్కడ ఉన్నాయి? బాగా మంచి రోడ్లు ఎక్కడ ఉన్నాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? పవర్ బిల్స్ 9 సార్లు పెంచారు 5 ఏళ్ళలో. ఎలా పే చేస్తారు జనాలు? ఎలా కట్టగలుగుతారు? ప్రతి ఒక్కరు బడ్జెట్ ఉంటుంది. ఇంకా లిక్కర్ చెప్పాలని మీరు చెప్పక్కర్లా, అన్ని గవర్నమెంట్ నడిపింది. గవర్నమెంట్ తయారు చేసిన లిక్కర్ అమ్మారు బయట. ₹50 ఉండే లిక్కర్ తీసుకుని ₹200 అమ్మారు. మధ్యతరగతి వాడికి, పూర్ పీపుల్కి నడ్డి ఇరిగింది. ఎందుకంటే వాళ్ళ కొనలేక ఆ బడ్జెట్ మించిపోయి వాళ్ళు అప్పులు చేయడం. పబ్లిక్ ఆస్పిరేషన్స్ అనుగుణంగా వర్క్ చేయకపోతే ఏ ప్రభుత్వానికన్నా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా. ఓకే, అది వైసీపీ ప్రభుత్వానికి పడిపోవడానికి కారణాలు, వైసీపీ ఇంత గౌరవంగా ఫీల్ అవడానికి కారణాలు. నెక్స్ట్ వస్తే ఇప్పుడు అలయన్స్ ఎందుకు గెలిచింది? పవన్ కళ్యాణ్ డిఫరెంట్గా త్యాగం చేశాడు. 10 ఏళ్ళ నుంచి అతను ఈగో పక్కన పెట్టేసి, సినిమా అవకాశాలు వచ్చిన పక్కన పెట్టేసి, మంచి ఫైల్లో ఉన్నాడు సినిమాల్లో, అన్ని పక్కన పెట్టేసి పార్టీ కోసం, జనాల్లో ఉండే సమస్యలు, పబ్లిక్ సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి భరోసా కల్పించడం, భవిష్యత్తు పట్ల గ్యారంటీ ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశాడు. కాబట్టి ఇవాళ రోజున అందరినీ, బీజేపీని, టీడీపీని ఒక లైన్లో తీసుకొచ్చి, బీజేపీని కన్విన్స్ చేసి, టీడీపీని కన్విన్స్ చేసి, ఓటు స్ప్లిట్ అవ్వకూడదని చెప్పి, ఓటు షేర్ డివైడ్ అవ్వకూడదని చెప్పేసి, గత అనుభవం చూసుకుంటే 2019లో వాళ్ళు అన్ని చోట్ల పోటీ చేశారు. ఒకటి గెలిచాడు, వాళ్ళు కూడా జంప్ అయిపోయారు వైసీపీకి. ఏమీ లేదు. ఆ అనుభవంతో స్ప్లిట్ అవ్వకూడదని చెప్పేసి తను తలగ్గి ఇక్కడ నెగ్గాలో కాదు, ఇక్కడ తగ్గాలో నిరూపించి 21 సీట్లు మాత్రం తీసుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించి ఈ విజయంలో, ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలయన్స్ క్యాంపెయినింగ్ బాగా చేశారండి. ప్రతి ఒక్క పాయింట్, వైసీపీ చేసే అరాచకాలు, వైసీపీ చేసే దోపిడీ, వాళ్ళు చేసే అక్రమాలు ఊళ్ళో, జిల్లాల్లో అన్నీ హైలైట్ చేసి జనాల లోపల తీసుకొచ్చి క్యాంపెయినింగ్లో సక్సెస్ అయ్యారు. ప్రతి చోట చాలా వివరంగా చెప్పి మీరు చేసే మిస్టేక్స్, మీరు చేసే ఫాల్స్ ఎత్తి చూపించారు. అది వైసీపీ చేసుకోలేకపోయింది. మంచి చేసినవి కూడా ప్రజల్లో తీసుకెళ్ళకపోయింది. జనాలకి ఇప్పుడు అమరావతి మళ్ళీ క్యాపిటల్ అవుతుంది కూటమి వస్తే, టీడీపీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో
ఆ నమ్మకంతో అలయన్స్ గెలిపించారు. ప్లస్ బీజేపీ కూడా ఉంది కాబట్టి బీజేపీ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి. మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తే సెంటర్లో మనకి ఆంధ్రాకు డెవలప్మెంట్ జరుగుతుంది, కూటమికి వేద్దామనే ఉద్దేశంతో జనాలందరూ కూటమికి వేశారు. ఈసారి అఖండ విజయాన్ని అందించారు. ఇప్పుడు కూటమి వచ్చినప్పుడు డిఎస్సి ప్రకటించారు. డిఎస్సి ఫైల్ మీద సైన్ చేశారు. టీచర్లు ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ ఇస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. ఇప్పుడు సైన్ కూడా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దెబ్బ కొట్టింది వైసీపీని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా రెండో సంతకం చేశారు. ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేస్తున్నారు. దాని మీద కూడా సైన్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి, అది కూడా స్కిల్ గణనంగా జరగాలి అని చెప్పేసి కూడా వర్కౌట్ చేస్తున్నారు. జనాలకి ఏంటంటే కూటమి వస్తే స్కీమ్సే కాదు అభివృద్ధి కూడా జరుగుతుంది అనే ఉద్దేశంతో కూటమి గెలిపించారు. కూటమి వస్తే చంద్రబాబు నాయకత్వంలో ఆయనకున్న విజన్తో, ఆయనకుండే పరిపాలనా దక్షతతో కొత్త కంపెనీలు వస్తాయి, అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎయిర్పోర్ట్లు వస్తాయి, కొత్త రోడ్లు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయని గెలిపించారు. ఆయనకునే 14 ఏళ్ళ అనుభవంతో. ఇప్పుడు మా లాంటి వాళ్ళందరూ బయటకు వచ్చాం. 10 ఏళ్ళు నేను బయటకు వచ్చి బెంగళూరు, తమిళనాడు, మళ్ళీ పూణే, ముంబై, ఢిల్లీ, నోయిడా, గురుగాం ఎందుకు వెళ్తామండి? హైదరాబాద్ ఎందుకు వెళ్తాం? ఎందుకు ఆంధ్రాలో ఉంటాం మేము? బయటకు వెళ్ళిన జీఎస్టీ ఇంత కడతాం. ఈ రాష్ట్రం జీఎస్టీ కడుతున్నాం. ఎందుకు ఇంత కడుతున్నాం మేము? మన రాష్ట్రానికి ఎందుకు వెళ్తలేదు మేము కట్టే ట్యాక్సెస్ అన్ని? ప్రాపర్ ట్యాక్స్ కడుతున్నాం. ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. కర్ణాటకలో మనం ఎంత పోగొట్టుకుంటున్నాం ఇట్లా ట్యాక్సెస్ రూపంలో. ఆంధ్ర అవకాశాలు కల్పిస్తే మీ అందరం మా దగ్గర ఉంటాం, మా ఫ్యామిలీతో ఉంటాం, మా ఫ్రెండ్స్తో ఉంటాం, మా బంధువులతో ఉంటాం, మన ప్లేస్లో ఉన్నామని నమ్మకం బాగుంటుంది, భరోసా ఉంటుంది, ఆనందం ఉంటుంది. బయటకు వచ్చేసి బతుకుతున్నాం మేము. సో ఇప్పుడు వచ్చే కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయం మీద ఆలోచించాలి. కొత్త ప్రాజెక్ట్స్ రావాలి, ఐటీ కూడా డెవలప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ డెవలప్ చేశారు కాబట్టి హైదరాబాద్లో, అదేవిధంగా అమరావతిని కూడా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని ఇక్కడ ఐటీ రావడానికి కృషి చేయాలి. ఐటీలో సాఫ్ట్వేర్లో ఈ రోజుల్లో మేజర్ ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్లో ఉంది కాబట్టి ఐటీ రంగాన్ని డెవలప్ చేయడానికి కృషి చేయాలి. అన్ని కంపెనీలు కూడా వస్తాయి. ఇప్పుడు తిరుపతి తీసుకోండి, తిరుపతి దగ్గర, బెంగళూరు దగ్గర తిరుపతి. ఇప్పుడు హైవే వచ్చింది. హైవే చాలా సూపర్గా ఉంది. హైవే 3 అవర్స్ 3-4 అవర్స్ తిరుపతి వెళ్ళిపోతాను బెంగళూరు నుంచి. చెన్నై అంత దగ్గర, తిరుపతి కూడా అంతే దగ్గర కదా మనకి. తిరుపతి కూడా డెవలప్ చేయండి. చుట్టుపక్కల బెంగళూరుకి. ఇప్పుడు మైసూరు వెళ్ళిపోతే తిరుపతి దగ్గర కదా, ఇంకా ట్రాఫిక్ తక్కువ బెంగళూరు తిరుపతి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే, ఇదివరకు 54,000 కోట్లు ఖర్చు అయితే సంక్షేమ పథకాల కోసం సంవత్సరానికి, ఇప్పుడు 125,000 కోట్లు అవుతుంది. సో ఈ అడిషనల్ బర్డెన్ ఇది. ఈ భారాన్ని పూడ్చుకోవాలి. ఈ భారాన్ని పూడ్చుకొని మళ్ళీ క్యాపిటల్ డెవలప్మెంట్ చేయాలి, దానికోసం పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ ఈసారి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి. ఇదొట్లా తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ చేయకుండా ఒక 2-3 ఏళ్ళలో పర్మనెంట్గా క్యాపిటల్ ఫిక్స్ అయిపోతే ఇంక ఏ ప్రభుత్వం వచ్చిన ఫ్యూచర్లో మళ్ళీ క్యాపిటల్ని మాట్లాడకూడదు. అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలి. అగ్రిగోల్డ్ మీకు తెలిసినట్టయితే 8 రాష్ట్రాల్లో జనాల్ని ముంచింది. 8 రాష్ట్రాల్లో జనాల్ని ముంచింది. 7,000 కోట్ల స్కామ్ జరిగింది. 7,000 కోట్ల స్కామ్ జరిగింది. బాధితులు లక్షల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ న్యాయం చేయాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు 4,000 కోట్లు ఆల్రెడీ అసెట్స్ సీజ్ చేశారు. అన్నీ కూడా వాటిని బాధితులకి న్యాయం చేయాలి. ఇప్పుడు వివేకా మర్డర్ కేసు అప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా జరిగింది. తర్వాత జగన్ చిన్నాన్న కూడా ఏమాత్రం లేకుండా దాని గురించి నిజాలు బయటకు రాలే. అందరూ అనుకుంటున్నారు ఎవరు చేశారు, బట్ అది నిజం రావాలి బయటికి, శిక్షింపబడాలి వాళ్ళు. అప్పుడే భరోసా ఉంటుంది. వీఐపీలే మర్డర్ అయినప్పుడు, వాళ్ళు చంపిన వాళ్ళని పెట్టుకోలేనప్పుడు ఇంకా సామాన్య మానవుడికి భరోసా ఉంటుందండి. సో కూటమి ప్రభుత్వం దాని మీద కూడా విచారణ జరిపించాలి. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, బాధ్యులు ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. టీడీపీకి ఇప్పుడు 16 ఎంపీలు గెలిపించారు. కూటమి ప్రభుత్వంలో 21 మంది ఎంపీలు ఉన్నారు. ఇది మంచి ప్లాట్ఫామ్, మంచి అవకాశం. స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలి. ఆంధ్ర డెవలప్ అభివృద్ధి కోసం నిధులు ఎక్కువ తీసుకొచ్చే కెపాసిటీ ఇప్పుడు ఉంది టీడీపీ ప్రభుత్వానికి. సో కృషి చేయాలి. ఇంకోసారి జనాల ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ మిస్ కాకూడదు, ఈ కూటమి ప్రభుత్వం అన్న టీడీపీ ప్రభుత్వం అన్న. సో ఇప్పుడు ఈ వైసీపీ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ జరగకుండా చూసుకుంటే 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. జై హింద్.